ఈ నర్సింగ్ అనే ప్రొఫెషన్లో జనాలతో ఫేస్ టు ఫేస్ మాట్లాడి వాళ్ళతో లోతుగా అన్ని డిస్కస్ చేయాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవాలి. ఏదే ఒక లాంగ్వేజ్లో ఆ ఫీలింగ్స్ని మనం కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళ ఫీలింగ్స్ మనం అర్థం చేసుకోవాలి అంటే ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా అవసరం అండి. చూడడానికి ఇంగ్లీష్ లెక్కే ఉంది, సో ఈజీ అనుకుంటారు. ఇంకొంతమంది నేర్చుకోవడానికి స్టార్ట్ చేసిన కొన్నాళ్ళకి ఉన్న భయాన్ని తీసేసి నాకు ఇది కావాలి అనుకుంటే ఓకే, లాంగ్వేజ్ వల్ల నేను యూరోప్ వెళ్ళగలను, జర్మన్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, లాంగ్వేజ్ వల్ల ఎందుకు ఆగాలి అని. సో ఎవరైనా నేను చేయాలి అని గట్టిగా అనుకుంటే తప్పకుండా అవుతుంది. హలో అందరికీ, వెల్కమ్ టు లాస్ట్ యూర్ తెలుగు పాడ్కాస్ట్. చాలా మంది జర్మన్ లాంగ్వేజ్ అంటే డిఫికల్ట్ అని, గ్రామర్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుందని స్టార్ట్ చేయడానికి కూడా భయపడుతున్నారు. కానీ కన్సిస్టెంట్ ప్రాక్టీస్తో జర్మన్ నేర్చుకోవడం చాలా ఈజీ మరియు పాసిబుల్. ఎస్పెషలీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అండ్ నర్సెస్కి జర్మనీలో కెరియర్ ఆపర్చునిటీస్ కోసం జర్మన్ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్, లెర్నింగ్ జర్నీ ఎలా ఉంటుంది, బిగినర్స్ ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి అనే టాపిక్స్ గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. మనతో ఇవాళ ఉన్నారు సరళ మ్యామ్, జర్మన్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్. వెల్కమ్ మ్యామ్. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ మ్యామ్. ఫస్ట్ మీ గురించి కొంచెం ఏమైనా చెప్పండి, మళ్ళీ మీ జర్మన్ లాంగ్వేజ్ లెర్నింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది కొంచెం మాకు చెప్పండి. సో తప్పకుండా ఇది ఒక మంచి అవకాశం, ఎందుకంటే నేను కూడా నా 12th అవ్వగానే ఏదైనా డిఫరెంట్గా చేయాలని జర్మన్ నేర్చుకోవడానికి ఢిల్లీ వెళ్ళాను. అక్కడ BA ఇన్ జర్మన్ లాంగ్వేజ్ చేస్తూ ఐ స్టార్టెడ్ లవింగ్ ద లాంగ్వేజ్. అంటే ఆ లాంగ్వేజ్లో ఎంత ఇంట్రెస్ట్ పెరిగిందంటే ఆ లాంగ్వేజ్నే నేను కెరియర్గా చేసుకోవాలని ఆలోచించి నా డిగ్రీ అవ్వగానే బెంగళూరు వెనక్కి వచ్చి మళ్ళీ 17 years ఆఫ్ జర్మన్ లాంగ్వేజ్ జర్నీ ఉంది. ఐ స్టార్టెడ్ విత్ ఒక స్విస్ కంపెనీలో నేను జర్మన్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్గా జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 9 years వర్క్ చేశాను. అదైనాక యాక్సెంచర్, IBM, లింక్డ్ఇన్ ఇలా వేరే వేరే కంపెనీలో జర్మన్ లాంగ్వేజ్ ప్లస్ అడిషనల్ లైక్ ఇన్సూరెన్స్ ఉండొచ్చు, లీగల్ ఉండొచ్చు, సోషల్ నెట్వర్క్ ఉండొచ్చు, ఇలా వెరైటీ. ఏంటి జనాలు ఏమనుకుంటారు, లాంగ్వేజ్ అంటే ఉత్త ట్రాన్స్లేషన్, లేదంటే జస్ట్ యాజ్ అ ట్రాన్స్లేటర్, లేదంటే జస్ట్ జర్మన్ పేజ్ టు పేజ్ ట్రాన్స్లేట్ చేస్తారు, లేదా డాక్యుమెంట్ రివ్యూ చేస్తారు. కానీ ఐ ఫెల్ట్ లైక్ జర్మన్ అనేది ఒక యాడెడ్ అడ్వాంటేజ్. ఏదే జాబ్తో కానీ అది బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా ఐ జస్ట్ డిడ్ వన్ లీగల్ డాక్యుమెంట్ రివ్యూస్ ఫర్ అ లీగల్ కంపెనీ. సో అలా మనం ఎక్కడైనా ఫిట్ ఇన్ అవ్వచ్చు. సో ఇట్స్ రియలీ అ గ్రేట్ ఆపర్చునిటీ. లాంగ్వేజ్ నేర్చుకుంటే మన భాషతో పాటు జర్మన్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ సో ఇన్స్పైరింగ్ మ్యామ్. చాలా బాగా చెప్పారు. అంటే ఇప్పుడు చాలా మంది జర్మన్ లాంగ్వేజ్ చాలా డిఫికల్ట్ అని ఫీల్ అవుతారు. నిజంగా జర్మన్ నేర్చుకోవడం అంత డిఫికల్టా? నా ఒపీనియన్ అడిగితే కొంతమంది అయితే చూడడానికి ఇంగ్లీష్ లెక్కే ఉంది, సో ఈజీ అనుకుంటారు. ఇంకొంతమంది నేర్చుకోవడానికి స్టార్ట్ చేసిన కొన్నాళ్ళకి ఏమనిపిస్తుంది, లేదు ఇది ప్రొనౌన్సియేషన్ కొంచెం టఫ్గా ఉంది, ఈ గ్రామర్ చాలా టఫ్గా ఉంది, చాలా టైం పెట్టాలి, మాకు టైం కుదరట్లేదని అనుకుంటారు. ఎందుకంటే అది చూసేకి ఓకే ఈజీ అనిపించినా దాని లోపల వెళ్ళగానే దాని గ్రామర్ ఉండొచ్చు, సెంటెన్స్ స్ట్రక్చర్ ఉండొచ్చు, కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో ఇది డిఫికల్ట్ అనిపిస్తుంది, కానీ మీరు దాన్ని నచ్చి దాన్ని బాగా ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ నాట్ బి అ డిఫికల్ట్. అంటే ప్రాక్టీస్ ఎక్కువగా మాకు కావాలి అనేది చెప్తున్నారు. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఇఫ్ దే డిసైడ్ జర్మన్ నేర్చుకోవాలి అనేసి వాళ్ళకి వచ్చే బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏమి ఉండొచ్చు? డెఫినెట్లీ ఐ కెన్ సే ప్రాక్టీస్ చేయకపోతే వాళ్ళకి టైం కావాలి. ఏంటి, ఒక లాంగ్వేజ్ అన్నాక ఏదే కొత్త భాష అయినా కానీ సమయం పెట్టి దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఇప్పుడు టీచర్తో నేర్చుకున్నారనుకోండి, అప్పుడు బాగా చెప్తుంటారు, కానీ ఒక 2 days 3 days ఏదో వర్క్ అని గ్యాప్ వచ్చేస్తే మళ్ళీ మర్చిపోతారు. సో ఏదన్నా నేర్చుకున్నది మేము మర్చిపోతాం కాబట్టి అది సమయం పెట్టి రోజు ఒక 1/2 hour 1 hour అలా బాగా ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మళ్ళీ కొందరు ఏమనుకుంటారు, అయ్యో బాబో ఇంత కష్టపడాలా, నాకు అవ్వదు, ఇంత టైం లేదు, నేను వేరే ఏదైనా ఈజీగా చేసుకుంటానని కొందరు వదిలేస్తారు. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా కానీ మాలో ఉన్న భయాన్ని తీసేసి నాకు ఇది కావాలి అనుకుంటే ఓకే, లాంగ్వేజ్ వల్ల నేను యూరోప్ వెళ్ళగలను, జర్మన్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, లాంగ్వేజ్ వల్ల ఎందుకు ఆగాలి అని వదిలేసి ఎంత కష్టమైనా సరే నేను నేర్చుకుంటాను అని చాలామంది నాకు అర్లీ మార్నింగ్ కూడా నేర్చుకుంటారు. వాళ్ళకి ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు 1.5 months కూడా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఎవరైనా నేను చేయాలి అని గట్టిగా అనుకుంటే తప్పకుండా అవుతుంది. సో ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్. డెఫినెట్లీ. అదే యూ విల్ టెల్ దాట్ టు ఎవ్రీ అదర్ స్టూడెంట్. అంటే ఇప్పుడు జర్మన్ గ్రామర్ అన్నప్పుడు ఆర్టికల్స్ లైక్ దేర్ ప్రొనౌన్సియేషన్ స్టార్టింగ్లో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. అది ఎందుకు అట్లా అనిపిస్తుంది? ఎందుకంటే మనం ఏదైనా భాష అని తీసుకుంటే మన భాషతో మేము ఎప్పుడు కంపేర్ చేసుకుంటాం. మన మదర్ టంగ్లో మనం థింక్ చేస్తాం, లేదంటే ఇంగ్లీష్లో. నేను చాలా మందిని చూశాను, స్టార్టింగ్లో లాంగ్వేజ్ నేర్చుకుంటూ
ఇంగ్లీష్ మిక్సప్ చేసుకుంటారు, లేదంటే తెలుగులో. సో అది అవ్వదు. జర్మన్ లెక్కే నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు నేను నేర్చుకునేటప్పుడు కూడా మా జర్మన్ టీచర్ చెప్పేవాళ్ళు డెంకెన్సీ ఆఫ్ డాయిచ్, అంటే థింక్ ఇన్ జర్మన్. జర్మన్ లాగే ఆలోచించండి, జర్మన్లోనే నేర్చుకోండి. సో మీరు చూసేకి ఇది ఇంగ్లీష్లో ఉంది కదా అని మనం అలాగే ఫాలో అవ్వకుండా జర్మన్ లెక్కే ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దానికే సపరేట్ గ్రామర్ ఉంటుంది. మళ్ళీ ఈ ఆర్టికల్స్ అని మీరు ఏమన్నారో కొన్నిటికి ఒక లాజిక్ ఉండదు. ఇప్పుడు మన తెలుగులో కూడా మేము ఏదో ఒక వస్తువు గురించి నేర్చుకుంటాము, ఇది పెన్ను, ఇది బుక్, ఇది పుస్తకం, ఇది పుస్తకమే ఎందుకు, అలా మేము క్వశ్చన్ చేయం కదా, కొన్ని మేము బైహార్ట్ చేయాలి. సో జర్మన్లో ఒక వస్తువుని మనం నేర్చుకునేటప్పుడు దాంతో పాటు అది మేలా ఫీమేలా అని బైహార్ట్ చేయాల్సి వస్తుంది. అదొక ప్యూర్ రిక్వైర్మెంట్. సో అది తప్పితే వేరే అన్నీ లైక్ టైం తప్పకుండా ఇచ్చి ప్రాక్టీస్ చేయాలి. సో జర్మన్ నేర్చుకోవడానికి డైలీ ఎంత టైం డెడికేట్ చేయాలి మీ ప్రకారం? నేను అసలు ఆ క్వశ్చన్ మీకు అడిగితే ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు, నేను క్లాస్లో నేర్చుకుంటున్నాను కదా అది చాలు. కానీ మీ సొంత టైం అని అట్లీస్ట్ బిగినింగ్ లెవెల్లో ఉంటారు కదా, A1 లేదా A2 వాళ్ళకి అరగంట లేదా 1 అవర్ అయినా టైం స్పెండ్ చేయాలి. మనం చేసిండేదంతా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే, మళ్ళీ ఆడియోస్ విని ఆ జర్మన్ యాక్సెంట్ని పట్టుకోవడం, దాన్ని నేర్చుకోవడం, వొకాబులరీ అవన్నీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా కావాలి పర్ డే. అదర్వైజ్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్. ఇప్పుడు A1 నుండి B2 వరకు జర్నీ ఎలా ఉంటుంది? ప్రతి లెవెల్లో స్టూడెంట్స్ ఏం నేర్చుకుంటారు దాంట్లో? నేను చెప్పగలిగేది ఏంటంటే జర్మన్లో ఇది A1 లెవెల్కి, A2 లెవెల్కి, ఇది B1 లెవెల్కి అని బాగా నీట్గా సెటప్ చేసి ఉంటారు. అంటే ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మన ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ అలా అని లేకుండా అన్నీ, అంటే గ్రామర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కానీ సెంటెన్స్ స్ట్రక్చర్ అయితే సేమే ఉంటుంది. ఎవరైనా కానీ వెళ్ళి ఈజీగా ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ అని ఒక 1 మంత్లో నేర్చేసుకుంటారు. కానీ జర్మన్లో అలా కుదరదు. చాలా డిఫికల్ట్ గ్రామర్ ఉంటుంది, మళ్ళీ అది కన్ఫ్యూజింగ్ ఉంటుంది. కాబట్టి కొంచెం ఈజీ మీడియం కావాల్సిన డైలీ బేసిస్ రిక్వైర్మెంట్ గ్రామర్ని ఫస్ట్ లెవెల్లో పెట్టింటారు. ఇంకొంచెం కాంప్లికేటెడ్ సెంటెన్స్ చేసేటప్పుడు ఆ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుందని సెకండ్ లెవెల్లో పెడతారు. మళ్ళీ B1 లెవెల్కి వచ్చేసరికి పెద్ద పెద్ద ప్రజెంటేషన్స్ కానీ చాలా డిస్క్రిప్షన్ ఇచ్చి ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్ ఇలా అన్నిటికీ B1 లెవెల్. మళ్ళీ B2 లెవెల్లో ఆల్మోస్ట్ మీకు లిటరేచర్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది, కొంచెం ఆల్మోస్ట్ డిఫికల్ట్ హై లెవెల్ ఆఫ్ జర్మన్ వస్తుంది. సో ఇలా ఒక్కొక్క లెవెల్లో మీ లెవెల్ పెరుగుతుంది. మళ్ళీ గ్రామర్ అనేది జర్మన్లో చాలా ఉంటుంది. మన తెలుగులో కానీ కన్నడ, ఇంగ్లీష్లో లేనివన్నీ జర్మన్లో ఉంటాయి, కొత్తవి. సో ద జర్మన్ గ్రామర్ చాలా టఫ్ ఉంటుంది. దాన్ని వాళ్ళు డివైడ్ చేసి పెట్టుంటారు. అది స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే ఇట్ ఈస్ నాట్ రియలీ డిఫికల్ట్. నేను అదే అడగాలనుకున్నాను. ఇప్పుడు అంటే ఇంగ్లీష్లో ఎలా గ్రామర్ ఉంటుంది, అది ఇస్ ఇట్ సిమిలర్ టు జర్మన్ గ్రామర్ ఆర్ ఇట్ ఈస్ వెరీ లైక్ యాప్ట్ అండ్ డిఫరెంట్గా ఉంటుంది? ఏం చెప్పొచ్చు అంటే జర్మన్లో ఇంగ్లీష్లో ఉన్నది ఉన్నాయి, అది కాకుండా ఒక 80% ఇంకా ఎక్కువే ఉన్నాయి. సో మెనీ థింగ్స్ దాన్ని మనం ఏ లాంగ్వేజ్కి కంపేర్ చేసుకోలేము. అది వేరే భాషలో లేనివన్నీ ఉంటాయి ఇక్కడ. సో అది ఏంటి అని మనం నేర్చుకోవాలంటే స్టెప్ బై స్టెప్ A1 అలా చూస్తే ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు నేను చాలామంది స్టూడెంట్స్ని చూశాను, వాళ్ళు ఫుల్ ఎక్సైట్మెంట్లో నేను జర్మన్ నేర్చుకుంటా, నేను చేసేస్తాను ఫుల్ అట్లా ఐ అండర్స్టాండ్ ఇట్ అనేసి దే ల్యాప్ట్ ఫర్ ద కోర్స్, మరి మధ్యలో క్విట్ చేసేస్తారు. ఆ మోటివేషన్ మేము అట్లనే పెట్టుకోవాలి అంటే ఏం చేయాలి అని? వెరీ నైస్ క్వశ్చన్ అండి. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ ఒక 800+ స్టూడెంట్స్ని ఇప్పటి వరకు నేను ట్రైన్ చేశాను. హార్డ్లీ ఒక 0.1% ఒకరో ఇద్దరో అలా నేను చూశాను. ఏంటి అది సెల్ఫ్ మోటివేషన్ రావాలి డెఫినెట్లీ మీరు చెప్పినట్టు. అది మేమైతే నేను పుష్ చేస్తాను. చాలామంది మ్యామ్ చాలా కష్టం ఉంది అవ్వట్లేదని ఒక 1 వీక్లో చెప్తారు. నేను అంటాను డోంట్ థింక్ లైక్ దట్. ఎందుకంటే ఏదన్నా మనం నేర్చుకోవాలంటే అంత ఈజీగా ఉండదు. సో నేనైతే పర్సనలీ ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళని పుష్ చేసి చెప్పండి, మీరు చెప్పగలరు. సో మన ఇన్స్టిట్యూట్లో కూడా మనం నేర్పించేటప్పుడు ఎవరికన్నా కానీ అంత ఈజీగా వదిలేయకండి. ఎంత కష్టమైనా పర్లేదు, ఒక 1 వీక్ టైం తీసుకోండి, 10 డేస్ టైం తీసుకోండి, కొంచెం టైం పెట్టండి, ప్రాక్టీస్ చేయండి. ప్లస్ మేము లైవ్ క్లాస్లోనే అందరినీ లైవ్ ఎగ్జాంపుల్ ఇచ్చి మాట్లాడడానికి హెల్ప్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళకి మోటివేషన్, ప్లస్ మేము సైడ్ బై సైడ్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాం. ఇది బాగా చేస్తున్నావు, ఇది రెగ్యులర్గా మిస్టేక్ చేస్తున్నావు, ఇదొకటి ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే నీకు బెటర్. సో వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది, ఓకే చాలా కష్టం అవుతుంది, మళ్ళీ నాకు హెల్త్ బాగాలేదు అది ఇది అని ఎవరో ఒక్కరో ఇద్దరో డిస్కంటిన్యూ అవుతారు. అదర్వైజ్ దట్ ఈస్ సో నైస్.
మీరు కూడా యాజ్ అ టీచర్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ కి స్టూడెంట్స్ని అప్పుడప్పుడు మోటివేట్ చేస్తూ యూ కెన్ డూ ఇట్ అనేసి చెప్పే కూడా స్టూడెంట్స్ బాగా దే ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దర్ టీచర్స్ యాజ్ వెల్. దట్ ఈస్ సో నైస్ మ్యామ్. రియల్లీ ఇప్పుడు జర్మన్ స్పీకింగ్లో ఉన్న ఫియర్ని స్టూడెంట్స్ ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే మీరేం చెప్తారు దాని మీద? ఐ మీన్ దెర్ ఆర్ ఎంతోమంది స్టూడెంట్స్ దే ఫియర్ అంటే నాకు ఏమైనా తప్పుగా చెప్పేస్తాను, నేను ప్రొనౌన్సియేషన్ అట్లా ఇట్లా అయిపోతుంది, నాకు కొంచెం భయంగా ఉంది మాట్లాడేకి. చాలా మందిలో చూసానండి, వాళ్ళు క్లాస్ చేసేటప్పుడు ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా మాట్లాడతారు. మళ్ళీ ఎవరైనా సడన్గా చూడడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కోఆర్డినేటర్స్ ఒకరోజు క్లాస్ జాయిన్ అయ్యి ఏదైనా క్వశ్చన్ అడుగుతారు అనుకోండి, చాలా ప్యానిక్ అయిపోతారు. సో నేను వాళ్ళకి ఎప్పుడూ చెప్తాను, భయపడకండి, మీకేం వచ్చో దాన్నే మాట్లాడండి. మీరు జర్మనీ వెళ్ళాక నేను ఉంటాను మీరు ఉంటారని చెప్పలేం కదా, ఎవరో ఒకరు జర్మన్ వాళ్ళు వచ్చి ఏదో ఒకటి అడుగుతారు. సో ఈ భయం అనేది పక్కన పెట్టి మీ కాన్ఫిడెన్స్గా మాట్లాడాలంటే చాలామంది ఫేస్ చేస్తారు. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలంటే గ్రామర్ని పక్కా చేసుకోవాలి. అంటే ఎక్కడెక్కడ నేను రెగ్యులర్గా మిస్టేక్ చేస్తున్నాను అని నేను మా స్టూడెంట్కి చెప్తూ ఉంటాను. ఓకే, మీరు సెంటెన్స్ చెప్పేటప్పుడు ఈ కాంజుగేషన్ అనేది ఎప్పుడూ మిస్టేక్ చేస్తున్నారు, ఇది గుర్తుపెట్టుకోండి, ప్లీజ్ వర్క్ ఆన్ ఇట్ అని చెప్పి వాళ్ళకి ప్రతిసారి ఓకే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాము, ఇలా ఇక్కడ ఇలా అయింది, ఇలా చేయండి అని. సో దట్ వే వాళ్ళు ఆల్మోస్ట్ కవర్ చేసుకుంటారు, మళ్ళీ బెటర్గా ఇంప్రూవ్ అవుతారు. ఇప్పుడు ఎస్పెషలీ నర్సెస్ మళ్ళీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి దే కీప్ ఆస్కింగ్ జర్మన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ మాకు, వీ కెన్ సర్వైవ్ అనేసి, వాళ్ళకేం చెప్తారు మీరు? సి వెదర్ ఇట్ ఈస్ నర్సింగ్ ఆర్ ఎనీ అదర్ ప్రొఫెషన్, మనం ఒక వేరే కంట్రీకి అని వెళ్ళినప్పుడు ఒకవేళ వాళ్ళు మాతృభాష ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు, దట్టు మనం ఈ నర్సింగ్ అనే ప్రొఫెషన్లో జనాలతో ఫేస్ టు ఫేస్ మాట్లాడి వాళ్ళతో లోతుగా అన్నీ డిస్కస్ చేయాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవాలి. ఏదే ఒక లాంగ్వేజ్లో టాలెంట్ ప్లస్ నాలెడ్జ్ అనేది ఒక పార్ట్ అయితే ఫీలింగ్స్ ఇంకో పార్ట్ ఉంటుంది. ఆ ఫీలింగ్స్ని మనం కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళ ఫీలింగ్స్ మనం అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళ మదర్ టంగ్ లేదా వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా ఇష్టం, చాలా అవసరం అండి. అదర్వైజ్ నేను ఇదే చెప్పగలను, జర్మనీలో కూడా ఇప్పుడు కంప్లీట్గా ముందైతే ఇంగ్లీష్ ప్లస్ జర్మన్ ఓకే అనుకున్నారు, ఇప్పుడు కంపల్సరీ చేస్తున్నారు. ఎందుకంటే ఒకటి వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు కాపాడుకోవాలి, ఇంకొకటి జనాలతో చాలామంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, లేదా చాలా విలేజ్ సైడ్ బ్యాక్వర్డ్ సైడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఇంగ్లీష్ కూడా నేర్చుకునే అవకాశం ఉండదు. సో వాళ్ళకి జర్మన్ తప్ప వేరే భాషలు రాదు. సో అలాంటి వాళ్ళని మనం నర్సింగ్గా ట్రీట్ చేసేటప్పుడు వాళ్ళ భాష తెలిస్తేనే ఇంపార్టెంట్, లేదంటే మనకు కూడా అంత ఆపర్చునిటీస్ రావు. చాలా బాగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ. ఇప్పుడు స్టూడెంట్స్ జర్మన్ నేర్చుకునేటప్పుడు కామన్గా చేసే మిస్టేక్స్ ఏమేమి ఉంటాయి? యూ టాట్ అరౌండ్ 800+ స్టూడెంట్స్ అయితే ఏదో ఒకటి కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా, ఏముంటుంది? ప్రతి ఒక్కటి ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. ఏంటి, ప్రతిసారి ఒక సెంటెన్స్ మాట్లాడేటప్పుడు మన భాషలో ఇలా ఉంది కదా మేడం, ఇందులో ఇది ఎందుకు లేదు, లేదా కొన్ని ఎక్స్ట్రా ఉంటుంది, ఇది లేనిదని ఇందులో ఎందుకు వచ్చాయి, మళ్ళీ మన భాషలో ఇది ఉన్నది ఇక్కడ ఎందుకు లేదు, మనం ఇలా మాట్లాడతాం కదా తెలుగులో, ఇంగ్లీష్లో ఇలా అంటాం కదా, మళ్ళీ జర్మన్లో ఇలా ఎందుకు అంటున్నారు. సో మేము ఏమంటే ఏదే భాష కానీ దాని వైవిధ్యత ఉంటుంది, ప్లస్ దానికి లిమిటేషన్ ఉంటాయి. డెఫినెట్లీ మనకు ఒక భాషని కంపేర్ చేసుకొని మేము జర్మన్ అంతా కంప్లీట్గా రాదు కాబట్టి థింకింగ్ ఇంగ్లీష్లో స్ట్రక్చర్ ఆలోచించండి, కానీ జర్మన్లో ప్లేస్ చేసేటప్పుడు జర్మన్ రీతిలో ఆలోచించండి. ఇదే మేము ఎప్పుడు మన స్టూడెంట్స్కి చెప్పేది. సో మళ్ళీ చాలా లిమిటేషన్ పెట్టుకోకూడదు, ఓకే ఇంగ్లీష్లో ఇలా ఉంది జర్మన్లోనూ సేమే ఉండాలి. చాలామంది రీడింగ్ చేసేటప్పుడు కూడా ఎగ్జామ్లో వర్డ్ టు వర్డ్ వెళ్తారు, జర్మన్లో అలా కుదరదు. మొత్తం సెంటెన్స్ కంప్లీట్ అయినాకే మనకి ఏం జరుగుతుంది అని తెలుస్తుంది. వాళ్ళ పొజిషనింగ్ కానీ స్ట్రక్చర్ కానీ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి. సో మ్యామ్ ఇప్పుడు ఎంతోమంది అడుగుతుంటారు, నేను ఒక్కడిగానే ఐల్ సీ యూట్యూబ్, నేను చూసేసి నేర్చేసుకుంటాను అంటే మీ ప్రకారం సెల్ఫ్ లెర్నింగ్ బెటరా లేకపోతే ఇన్స్టిట్యూట్లో లెర్నింగ్ బెటరా? అండ్ ఏం డిఫరెన్స్ ఉంటుంది సెల్ఫ్ లెర్నింగ్ మళ్ళీ ఒక ట్యూషన్ తీసుకొని ఇఫ్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ అ ఇన్స్టిట్యూట్, ఏం ఎక్కువ డిఫరెన్సెస్ ఉంటాయి అని? ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ టీచ్ చేసిన వాళ్ళు ఒకరో ఇద్దరు సెల్ఫ్ స్టడీ చేసామని ఒక లెవెల్ కంప్లీట్ అయిపోయింది, నేను సెకండ్ లెవెల్కి వస్తానని వస్తారు, కానీ వాళ్ళకి ఆ బేస్ ఈ యాప్లో ఏమై ఉంటుంది, ఉత్త జస్ట్ జనరల్ హెల్పింగ్. అంటే మనం ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో నేర్చుకుని మేము ప్రాక్టీస్ చేసుకునేందుకు యూట్యూబ్ చూసినట్టు వీళ్ళు నేర్చుకుంటారు, అది మొత్తం వాళ్ళ బేసిక్ క్లియర్గా ఉండదు. మళ్ళీ హయ్యర్ లెవెల్ వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ అవుతాయి. సో కాబట్టి ఒక యాప్లో నేర్చుకునేది అనేది ఉత్త హెల్పింగ్ అనుకోవచ్చు, కానీ అది మొత్తం లాంగ్వేజ్ నేర్చుకునేటట్టు అయితే కాదు.
సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇట్స్ బెటర్ మీరు మొత్తం లెవెల్, ఒకవేళ చాప్టర్ బై చాప్టర్ అన్ని కంటెంట్ ఉన్నవన్నీ యూట్యూబ్లో చాప్టర్ బై చాప్టర్ క్రాష్ కోర్స్ లెక్క చూసుకోండి. ఇక్కడ అక్కడ అని ఒక బిట్స్ అండ్ పీసెస్ నేర్చుకుంటే అసలు మొత్తం జర్మన్ లాంగ్వేజ్ రాదు. ఏబిసిడి నేర్చేసుకొని, కొన్ని ప్రొనౌన్సియేషన్ నేర్చేసుకొని, సెంటెన్స్ ఫ్రేమింగ్ కూడా రాకుండా చాలా తడబడుతూ ఉంటారు. వాళ్ళే సెకండ్ లెవెల్లో వచ్చి మాతో పాటు ఏవని నేర్చుకున్న వాళ్ళు ప్లస్ ఇలా ఇంటర్నెట్లో నేర్చుకుని వచ్చిన వాళ్ళని కంపేర్ చేసుకుంటే వాళ్ళే అనుకుంటారు వీళ్ళు మాట్లాడగలుగుతున్నారు, నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నాను. సో అప్పుడు మేము వాళ్ళకి చెప్తాం, బికాజ్ మీ బేసిక్ అంతా క్లియర్. సో అప్పుడు మనం మళ్ళీ రివిజన్ చేయించి వాళ్ళకి మళ్ళీ స్టాండర్డ్ లెవెల్ అయితే ఏముంది దాన్ని బెటర్ చేసి మళ్ళీ A2 నేర్పి. అంటే చాలా మందికి డౌట్ ఉండేది. ఐ హోప్ అది క్లియర్ I hope, అయిపోయింది. ప్రాపర్ గైడెన్స్ లేకుండా జర్మన్ నేర్చుకుంటే స్టూడెంట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు? కానీ ఇక్కడ కానీ లేకపోతే జర్మనీకి వెళ్ళినా కానీ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ద ప్రాపర్ బేస్ వాళ్ళకి ఏమేం ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి రావచ్చు? ఎస్, ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలా మంది ఏంటి నాకు జర్మనీలో వర్క్ చేయాలన్నా లేదా యూనివర్సిటీలో చదవాలన్నా జాబ్కైనా జర్మన్ కావాలి అని వాళ్ళు అడుగుతున్నారని చాలామంది ఊరికే ఏదో ఒక నేర్చేసుకొని ఎక్కడి నుంచో సర్టిఫికేట్ తీసేసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ వెళ్ళాక జనాలు వాళ్ళతో మాట్లాడేటప్పుడు లేదా ఎవరైనా ఏమైనా అడిగితే వీళ్ళకి అర్థం కాకుండా లేదా వీళ్ళు చెప్పలేకపోతే ఆ హ్యూమిలేషన్ లెక్క లేదా వీ కెన్ సే అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తుంది. సో చాలామంది స్టూడెంట్స్ అలా వెళ్ళిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు మీరు ఎక్కడ నేర్చుకున్నారు, మీరు ఇంత ఈజీగా కోపప్ ఎలా అవుతున్నారు. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తారు, ఇలా మేడం ఒకరు మాకు హెల్ప్ చేశారని. వాళ్ళు నా దగ్గర వచ్చి అడిగారు, మ్యామ్ మేము కూడా వాళ్ళ లెక్క కంఫర్టబుల్గా మాట్లాడాలి అంటే ఏం చేయాలి. సో ఏంటంటే మీకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు, మళ్ళీ లైఫ్ ఈజీగా కంఫర్టబుల్గా లీడ్ చేయడానికి కంఫర్టబుల్ ఉండదు. చాలామంది ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఎవరైనా బాస్ వాళ్ళు ఏమనుకుంటారు, యువర్ టెల్లింగ్ యువర్ A1 లెవెల్ A2 లెవెల్ కానీ నీదేది నువ్వు మాట్లాడలేకపోతున్నావు అన్నట్టు చాలామంది ఫీల్ అవుతారు. అది ఎంబారెసింగ్గా ఉంటుంది. దట్ ఇస్ సో నైస్ మ్యామ్. ఎంతో మందికి అది డౌట్ క్లియర్ అయిపోయి ఉంటుంది ఇప్పటికే. మరి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం జర్మన్ ఎఫెక్టివ్గా నేర్చుకోవడానికి బెస్ట్ టిప్ అని అడిగితే మీరు ఏం చెప్పారు? మీరు చెప్పినట్టు ఇందాకటి నుంచి చెప్తున్నారు, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అది ఒక్కటి ఇంపార్టెంట్. మళ్ళీ మనం ఇప్పుడు కొంతమంది అయితే 2 months 3 months 6 months బాగా నేర్చేసుకుంటారు. ఆ తర్వాత ఏదో లైఫ్లో బిజీ అయిపోయి వదిలేస్తారు. మళ్ళీ ఒక 2 months గ్యాప్ వచ్చింది అనుకోండి, ఎంత బాగా నేర్చుకున్నా కానీ మర్చిపోతారు. సో అప్పుడు వాళ్ళు మళ్ళీ కష్టపడే ముందు ఏ లాంగ్వేజ్ అయినా కానీ మీరు నేర్చుకున్నాక ఒక టచ్లో ఉండాలి. ఇట్ కెన్ బి మీరు యూట్యూబ్లో ఒక మూవీ చూడొచ్చు, స్టోరీస్ వినండి, లేదా ఏదైనా డాక్యుమెంటరీస్, లేదా ఏదైనా ఒక టాపిక్ తీసుకొని ఊరికే రాసుకోవడం, లేదా మీ నోట్స్ రాసుకోండి. నేను చాలామంది స్టూడెంట్స్కి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొంచెం ఇంపార్టెంట్ గ్రామర్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ రాసి పెట్టుకుంటే ఎప్పటికైనా సెల్ఫ్ రివిజన్ చేసుకోవడం. ఇప్పుడు మేము మర్చిపోయాం అనుకోండి, ఒక 1 day కూర్చొని నేను మొత్తం A1 నుంచి B2 వరకు మొత్తం గ్రామర్ రివైజ్ చేసుకుంటే ఇక్కడ నాకు డౌట్ ఉండేది, ఇక్కడ నేను అండర్ కాన్ఫిడెన్స్ అయిపోయాను, ఇది బెటర్ చేయొచ్చు అని వాళ్ళకే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే ఎవ్రీడే లైఫ్ స్టైల్ లాగా దాన్ని కూడా ట్రీట్ చేయాలి. రోజు ఒక్కసారైనా ఏదో ఒకటి దాని రిలేటెడ్ చూడాలి అని చెప్తారు మీరు. అయితే దట్ ఇస్ సో నైస్ మ్యామ్, దట్ ఇస్ సో నైస్. సో ఎవరైనా ఇవాళే జర్మన్ స్టార్ట్ చేయాలి అనుకుంటుంటే ఫస్ట్ స్టెప్ ఏమంటారు, తీసుకోండి ఇది అనేసి మీరు? ఎవరికైనా కానీ మీరు ఉత్త జాబ్కే కానీ చదవాలనే కాదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదో ఒక ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఎవరో ఒకరు నాకు ఈ లాంగ్వేజ్ కాకుండా ఈ లాంగ్వేజ్ వస్తుంది, నాకు మొన్నే ఒకరు మా ఇంటి దగ్గర నేబర్ వచ్చి వాళ్ళు అన్నారు, మా పాప వాళ్ళ ఫ్రెండ్లో ఎవరో వేరే ఏదో లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారని నేను కొత్తగా నేర్చుకోవాలని అడిగింది నాన్న అని వచ్చి వాళ్ళు అడిగారు, మ్యామ్ జర్మన్ నేర్పిస్తారా? సో ఉత్సాహం ఉండొచ్చు లేదా రిక్వైర్మెంట్ ఉండొచ్చు. ఎవరైనా కానీ మొత్తం ప్రపంచంలో జర్మన్ నేర్చుకోవాలంటే నేను చెప్పేది ఒకటే అండి, దానివల్ల మీకు ఏదో ఒక హెల్ప్ అవుతుంది అనేది ఇది డెఫినెట్లీ మీ రెజ్యూమేలో కానీ మీ ప్రొఫెషనల్ లైఫ్లో లేదా స్టడీ లైఫ్లో కూడా యాడెడ్ అడ్వాంటేజ్. అది కాకుండా మీకే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నేనే ఏదో కొత్తగా చేశాను, నాకు నచ్చింది, ఏదో డిఫరెంట్గా చేస్తున్నానని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో తప్పకుండా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి, మన లాన్స్టిట్యూట్ జాయిన్ అవ్వండి. వీ హ్యావ్ అ వెరీ గుడ్, చాలా ట్రైనర్స్ ఉన్నారు. మనం చాలా వైవిధ్యమయమైన యాక్టివిటీస్తో డిఫరెంట్గా జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తాము. మళ్ళీ మీకు కష్టం కాకుండా మీకు ఏ సులువైన టైం ఉంటుందో, వర్కింగ్ పీపుల్ వాళ్ళకి నైట్ కావాల్సింటే నైట్, లేదా వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ కావాల్సింటే ఎర్లీ మార్నింగ్, మీకు ఏ టైం కుదిరితే ఆ టైంకి క్లాసెస్ కూడా ఫిక్స్ చేస్తాం. ప్లస్ ఈజీగా సెంటెన్స్ ఫ్రేమింగ్, లిజనింగ్, రైటింగ్ అన్ని మొత్తం కలిపి బాగా నేర్పిస్తాం. సో ప్లీజ్ ఇప్పుడే లాన్స్టిట్యూట్ని జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు.
సో టేక్ దాట్ ఫస్ట్ స్టెప్ అండ్ Yeah. గో హెడ్ అని చెప్తారు మీరు అయితే. మ్యామ్ ఇప్పుడు జర్మన్ నేర్చుకునేటప్పుడు ఇప్పుడు అంటారు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి లేకపోతే ఇప్పుడు మెడికల్లో ఎవరున్నారు వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ అనేసి. ఇట్ జస్ట్ ఇంపార్టెంట్ ఫార్ ద మెడికల్ ఫీల్డ్ లేకపోతే ఇన్ జనరల్ ఇఫ్ యూ లర్న్ జర్మన్ దెర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్ ఇక జర్మనీకి పోతే హౌ వుడ్ యూ లైక్ టు టెల్ దాట్? నార్మల్గా ఇప్పుడు యూఎస్ఏ వెళ్ళినా ఏదే కంట్రీకి మన కంట్రీ నుంచి వెళ్తే ఎందుకు వెళ్తున్నాం అని చూస్తాం. సో జర్మనీలో కంట్రీ ఇట్ సెల్ఫ్ అందులో చాలా అడ్వాంటేజెస్. అక్కడ జనాల్ని ట్రీట్ చేసేది ఒక ఫ్యామిలీకి ఇచ్చేంత డిఫరెంట్ అయిన ఫెసిలిటీస్ కానీ అచీవ్మెంట్స్ అన్ని డిఫరెంట్ ఉంటుంది. మెడికల్ ఫీల్డ్ ఈజ్ వన్ డెఫినెట్లీ, ఎందుకంటే దట్ ఈస్ అ టాప్ మోస్ట్. అవి కాకుండా సాఫ్ట్వేర్ కానీ ఏదైనా కానీ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎస్, డెఫినెట్లీ యూ కెన్ థింక్ ఆఫ్ గోయింగ్ టు జర్మనీ. నాకు తెలిసినదైతే ఎందుకు చాలా మంది తెలుగు వాళ్ళు యూఎస్ఏ వెళ్తున్నారు, అక్కడ లాంగ్వేజ్ బెరియర్ ఉండదు. యూరోప్లో చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఉంది, ఎకనామీ వైజ్ జర్మనీ సో గుడ్. మళ్ళీ ఒక ఫ్యామిలీ కానీ స్టూడెంట్ కానీ అక్కడ వెళితే ఎవరైనా జాబ్ చేసే వాళ్ళకు కూడా ఒకవేళ నాకు జాబ్ వెళ్ళిపోయింది అనుకోండి, టు సెల్ఫ్ సర్వైవల్కి వాళ్ళు వేరే పాలసీస్ ఉన్నాయి. నా జాబ్ అయిపోయినాక కూడా ఏమంటారు రిటైర్మెంట్లో కూడా చాలా ద గవర్నమెంట్ హెల్ప్స్ పీపుల్ అంటిల్ దే రికవర్ ఇన్ దేర్ లైఫ్. సో చాలా హెల్ప్ఫుల్ పాలసీస్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. దే ట్రీట్ పీపుల్, దే ఆర్ పీపుల్ ఓరియంటెడ్. సో దాన్ని బట్టి ప్లస్ అక్కడ చాలా హెల్త్ కేర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందుకే చాలామంది ఫ్రమ్ ఇండియా ఆర్ ఎనీ అదర్ కంట్రీ గో టు జర్మనీ. అండ్ తప్పకుండా ఎవరైతే ఈ మెడికల్ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటున్నారో, మీ కెరియర్ని ఒక లెవెల్ అప్ చేయాలనుకుంటే డెఫినెట్లీ లాన్స్టిట్యూట్ జాయిన్ అయ్యి అక్కడి నుంచి జర్మన్ నేర్చుకొని, మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఏంటి లాంగ్వేజ్ వల్లే నేను వెళ్ళలేకపోతున్నానని వెళ్ళాలా వద్దా అని ఏమైనా డౌట్ ఉంటే డెఫినెట్లీ లాన్స్టిట్యూట్ని కన్సల్ట్ అవ్వండి. మీకు లాంగ్వేజ్ కూడా నేర్పించి వీసా సపోర్ట్ ఇచ్చి మళ్ళీ జర్మనీ కూడా పంపిస్తాం. దట్ ఈస్ సో నైస్ ఆఫ్ యూ మ్యామ్. మళ్ళీ లాస్ట్గా ఇప్పుడు మీకు అడగాలంటే ఇప్పుడు హెల్త్ ప్రొఫెషనల్స్ కానీ లేకపోతే నర్సెస్ కానీ వాళ్ళు ఏమైనా ఇక్కడ జర్మనీకి వెళ్ళాలంటే వాళ్ళకి ఒక మోటివేషనల్ మెసేజో కాకపోతే మీ అడ్వైస్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? ఏం చెప్పొచ్చు అంటే, మీకు నిజంగా జర్మనీ వెళ్ళాలని ఉంది కానీ నాకు లాంగ్వేజ్ చాలా కష్టం. ఇప్పుడు చాలామంది మా ఫ్రెండ్ సర్కిల్లో జర్మన్ నేర్చుకోవడానికి వెళ్ళి చాలా కష్టము నేర్చుకోవద్దు అని ఎవరో చెప్పేశారు, లేదా నేను చాలా కష్టపడ్డాను అని చెప్పారని మీరు ఆగిపోవడం, లేదంటే నేను యూట్యూబ్లో చూశాను అది నేర్చుకోవడం చాలా కష్టం, గ్రామర్ టఫ్ అని వదిలేయకండి. మీరు సొంతంగా ఎవరైనా కానీ వేరే వాళ్ళ లైఫ్ చూసి మా లైఫ్ లీడ్ చేయలేము. సో మేము సొంతంగా దాన్ని ట్రై చేస్తే మేబీ మా లెవెల్ డిఫరెంట్ ఉండొచ్చు, మా డిఫికల్టీ లెవెల్ లేదా ఈజీ ఉండొచ్చు. నాకు ఇది కావాలి ఇంపార్టెంట్ లైఫ్లో అన్నప్పుడు మేము ఎలాగైనా చేస్తాం. సో లాంగ్వేజ్ని అలా తీసుకోండి. జర్మనీ నా మెయిన్ డ్రీమ్, అక్కడ నేను వెళ్ళాలంటే ఎలాగైనా వెళ్తానని తీసుకొని జర్మన్ నేర్చుకోండి అని చెప్పగలను అంతే. దట్ ఈస్ సో మోటివేషనల్ మ్యామ్. ఇట్ వాస్ సో నైస్ టాకింగ్ టు యూ. ఇట్ వాజ్ నైస్ టాకింగ్. థ్యాంక్ యూ మ్యామ్. మా డౌట్స్ అంతా చాలా బాగా క్లియర్ చేశారు. సో మీకు కూడా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా జర్మనీలో కెరియర్ ఎలా బిల్డ్ చేసుకోవాలని అనే డౌట్ ఉంటే మీకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్.